అయ్యయ్యో బొచ్చు కాలియాయనే, అయ్యయ్యో జోబి కాలియాయనే, అయ్యయ్యో బొచ్చు కాలియాయనే. సుబ్బలక్ష్మి గురించి చెప్తే సరే. అమ్మా తల్లి ఇలియానా మాత. ఏంటి అప్పుడే తెల్లారిందా? మీకు ఇంకా తెల్లారలేదా? మాకు తెల్లారి చాలా సేపు అయింది. వాకింగ్ అయిపోయింది, యోగా అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది. నువ్వు వాకింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తావా నువ్వు? లేకపోతే మీలా సోమరిపోతు అనుకుంటున్నారా ఏంటి? యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ బాయ్. బాయా? ఛీ! హే, వాట్ యు థింకింగ్ అబౌట్ మీ? నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అయ్యో, అడుక్కున్నవాడికి 60 రకాల కూరలని ఇక్కడ అక్కడ అడుక్కుంటూ అన్ని భాషలు నేర్చుకున్నా. అమ్మా మంచి కమ్మటి వాసన వస్తుంది. ఈ బొచ్చులో వేస్తే తిని పెడతా. మోట్లు పుణ్యం మీద తీసుకొని. వద్దులే, ఆ పుణ్యం అయితే నువ్వే ఉంచుకో. సరే, నేను వెళ్ళిపోతే మీరే బాధపడతారు. పోన్లేండి, పక్కింటి సుబ్బలక్ష్మి సీక్రెట్ చెప్దాం అనుకున్నాను. మీ బ్యాడ్ లక్. ఏంటి? ఏం తెలుసు నీకు? పక్కింటి విషయాలంటే ఎంత ఇంట్రెస్ట్. బా ఏడ్చావు, తొందర చెప్పవయ్యా. మరి ఇడ్లీ పెడతానులే, తొందర చెప్పు. ముందు ఇడ్లీ. సచ్చినోడా, తీసుకొస్తానుండు. అదే చెప్తా, కొంచెం నెయ్యి వేస్తాను. నెయ్యి కాదు, ఇంత విషం వేస్తాను, చస్తావు. వద్దులే తల్లి, అలాగే తీసుకురా. నిన్ను అమ్మా. అబ్బా వస్తున్నానయ్యా, తొందరగా అమ్మా. అమ్మా ఇంకో 2 ఇడ్లీ అమ్మా. అబ్బా మహాతల్లి, ఇడ్లీలాగా మీ మనసు కూడా తెల్లగా ఉంటది. చాలే, ముందు విషయం చెప్పు. చెప్పు. నాకు తెలుసురా దాని సంగతి. నిన్నటిదాకా మాడుముఖం వేసుకుని ఉండేది, ఇప్పుడు బుర్రగా కలకల్లాడిపోతుంది. చెప్తా దాని సంగతి, చెప్తా దాని సంగతి చెప్తా. నెయ్యేస్తే ఎంత బాగున్నావు. ఎవరు చూడట్లేదు కదా. అమ్మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మరి లంచ్ అలాగా ఏముంది? రామలక్ష్మి గురించి సుబ్బలక్ష్మి చెప్తే ఫుల్ మీల్స్ విత్ చికెన్ రెడీ. ఏం వాసుబాబు బాగున్నావా? ఎప్పుడొచ్చా ఊరి నుంచి? వచ్చి 6 అయింది. టిఫిన్ బాగానే అయినట్టుంది. ఏదో అలాగైంది బాబు. అవిటోను కదా. అవిటోడువా? నువ్వు అవుటోడువా? నాకు అలా అనిపించట్లేదే. కొంప తీసి చూసాడే ఏంటి? పిల్ల కొడుకు వీడికేం తెలుస్తుందిలే. పిల్ల నా కొడుకు వీడికేం తెలుస్తుందిలే అనుకుంటున్నారా? ఇందాక చూసాను రా నీ భాగవతం. బాబు చూస్తే చూశారు, ఎవరికి ఈ విషయం చెప్పక చచ్చని కడుపును పుడతా. వారిని పుట్టించుగా నీలాంటి పుట్టించాలారా? నీలాంటి ఒకడుండడమే ఊరికి వేస్ట్, మళ్ళీ ఇంకొకడారా? అరే మల్లిగా, అడుక్కోవడం తప్పు కాదురా, ఇలా మోసం చేసి అడుక్కోవడం తప్పురా. అవునా బాబు? అవిటివాడిని చెప్పి అడుక్కోవడం తప్పు. సరే, ఈ రాజకీయ నాయకులు అదే ప్రజాసేవ చేస్తామని చెప్పి తిరిగేవాళ్ళు ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ శరీరంలో ప్రతి ఒక్క అంగానికి అవితితనం జోడించి అడుక్కుంటారు. మీరు గమనించారో లేదో, వాళ్ళ నవ్వులో అవిత్తనం, వాళ్ళ చూపుల్లో అవిత్తనం, వాళ్ళ మాటల్లో అవిత్తనం, వాళ్ళ మనసులో అవిటితనం. ఇంకా చెప్పాలంటే నడవడికలో ఓట్లు పడి గెలిచిన తర్వాత వాళ్ళ పాలనలో ఇలా చెప్తూ పోతుంటే ప్రతి చోట అవిత్తనం కనిపిస్తుంది బాబు. వాళ్ళతో పోలిస్తే నేనెంత బాబు. నేను ఈ ఊళ్ళో పని దొరక్క అడుక్కుంటున్నాను. మరి వాళ్ళకే పోయి కాలం బాబు. ఆస్తి, అంతస్తు, హోదా, పదవి అన్నీ ఉండి కూడా అడుక్కుంటున్నారు. నన్ను నిలదీసినట్లు వాళ్ళు కూడా నిలదీస్తే నా లాంటి వాళ్ళు అడుక్కు తినే స్థితిలో కాదు బాబు. వాళ్ళకి అన్నం పెట్టి స్థితికి వస్తారు. ఇంకా నేను చేసిన తప్పు అనిపిస్తే అందరికీ చెప్పేయండి బాబు. బాబు నోరు మూయండి, ఏగలు దూరుతాయి. కరెక్టరా, నిన్ను అడిగినట్టు ఆ ప్రెసిడెంట్ గారిని కడిగి పడేస్తే కనీసం ఊరన్నా బాగుపడుతుందిరా. ఉంటానురా. అమ్మా ఒక దోశ వేసుకో. For more updates, like, comment, subscribe to our channel.
hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.